This conference will now be recorded. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణ యోగము 39వ రోజు 17th October 2020. స్టార్ట్ చేస్తాం మేడం. ఈరోజు కంటిన్యూషన్ నిన్నటిది కూడా చదవండి కొంచెం. అంటే లాస్ట్ ఏమైనా ఉందా? కొంచెం కర్కటి కథ అంతా అయిపోయిందా? ఇంకా కొద్ది ఉంది కర్కటి కథ. అయితే కొంచెం చదవండి బ్యాక్. ఓకే. One whom you thus endeavor to enlighten, but who fails to awake to truth is fit for your consumption. You shall incur no sin by devouring such an ignorant person. అంటే వాళ్ళని నువ్వు జ్ఞానం ఇవ్వాలని ట్రై చేసినా ఉండకుండా ఉన్నటువంటి వ్యక్తులు అలాంటి అజ్ఞానంలోకి నువ్వు వాళ్ళని రక్షించవచ్చు అని దాన్ని చెప్పాడు. Hearing this, Karkati entered a dense forest where hill tribes and hunters dwelt. ఇదంతా విని ఆవిడేమో ఒక మంచి దట్టమైన అరణ్యంలో వెళ్ళిపోయింది. అక్కడ ఎన్నో రకాలైన అడవులు, కొండలు అన్ని ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి. In that region there was a king known as Vikram. అక్కడ విక్రముడు అనే ఒక రాజు ఉండేవాడు. As was his custom, this king along with his minister went out into the dense darkness of the night to protect his subjects by subduing robbers and dacoits. అంటే ఆ రాజు గారికి అలవాటు ప్రకారం రాత్రి వేళ తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను అందరినీ రక్షించడానికి ఆ అంటే ఈ దట్టమైన అరణ్యంలో ఎందరో దొంగలు, డెకాయిట్స్ అంటే ఇలాంటి బందిపోట్లు ఉంటారు. వాళ్ళని ఆయన అంటే వాళ్ళని హతమార్చడానికి, వాళ్ళతో ఫైట్ చేసి మొత్తాన్ని వాళ్ళ నుంచి ప్రజల్ని కాపాడటానికని ఆయన ఆ అడవికి వెళ్ళాడు ఒక రాత్రి వేళ. Karkati saw these two men. కర్కటి ఇద్దరిని చూసింది. ఎవరిద్దరు? రాజును and his minister. అతను మంత్రి, minister. ఇద్దరు వెళ్ళారన్నమాట. She reflected, surely these two men have come here to appease my hunger. ఆమెం ఆలోచించిందంటే తప్పనిసరిగా వీళ్ళిద్దరు నా ఆకలి తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చారంటే వీళ్ళని నేను భక్షించవచ్చు అని. They are ignorant and therefore a burden on earth. వీళ్ళేమో అజ్ఞానులు, అందుకని ఈ భూమికి భారంగా ఉన్నారు. Such ignorant people suffer here, and hereafter suffering is the only mission in their life. ఇలాంటి అజ్ఞానులు ఎప్పుడు బాధలతోనే ఉంటారు. వాళ్ళకి జీవితం అంతా బాధలే సర్వస్వంగా ఉంటాయి అని ఆలోచిస్తున్నారు. Death unto them is a welcome release from such suffering. అలాంటి వాళ్ళకి ఒక అంటే unto them death అన్నమాట కదా. unto them yes is a welcome release. Unto them is a welcome release from such suffering. అలాంటి బాధ నుంచి వాళ్ళని తప్పించాలి, అంటే వాళ్ళని భక్షించడం ద్వారా అన్నమాట. And it is possible that after death they will awake and seek their salvation. చనిపోయాక వాళ్ళు మళ్ళీ తెలివి తెచ్చుకుని
వాళ్ళ ముక్తి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడంటే బతికుండగా వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, వీళ్ళు ముక్తి కోసం ఏమి ప్రయత్నించరు, ఇలాంటి వాళ్ళు భూమికి వరువు, వీళ్ళని పూర్తిగా హతమార్చేస్తే వాళ్ళు మరణానంతరం ఆ తెలివితోటి ముక్తిని తెచ్చుకుంటారు అని ఆవిడ ఆలోచిస్తారు. ఎందుకంటే నువ్వు అజ్ఞానులని అలాంటి వాళ్ళని తినొచ్చు అని చెప్పాడు కదా, అందుకని అలా ఆలోచించి వాళ్ళది. But it may be that they are both wise men. కానీ వాళ్ళిద్దరూ తెలివైన వాళ్ళే. And I తెలివైన do not like to and I do not like to kill wise men. ఒకవేళ వాళ్ళు కానీ తెలివైన వాళ్ళు అయితే, తెలివైన వాళ్ళని చంపడానికి అంటే జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే నేను వాళ్ళని చంపడానికి ఇష్టపడను. For whoever wishes to enjoy unalloyed happiness, fame, and long life should by all means honor and worship good men. వాళ్ళు జీవించి అంటే ఆ ప్యూర్ ఏ రకమైన మిశ్రమం లేని ఆ పవిత్రమైన ఆనందాన్ని అనుభవించాలి అనుకున్న వాళ్ళని వాళ్ళు జీవించడమే మంచిది. వాళ్ళని అందరూ కూడా పూజిస్తారు. By giving them all that they might wish to have. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అందరూ సమకూరుస్తారు. Let me therefore test their wisdom. అందుకని ముందు వీళ్ళ యొక్క జ్ఞానం ఎంత ఉందో నన్ను పరీక్షిస్తాను. If they are wise, I shall not harm them. ఒకవేళ వాళ్ళే జ్ఞానంగా ఉన్నవాళ్ళైతే వాళ్ళకి నేను ఏ హాని చేయను. Wise men, good men are indeed great benefactors of humanity. జ్ఞానులు మంచివాళ్ళు, వీళ్ళు మానవాళ్ళు ఎంతటికీను ఎంతో సహాయం చేస్తారు, వాళ్ళ వల్ల ఎంతో లాభం. Vasishtha continued. Kartaki shouted, "Hey, you two little worms roaming this dense forest, who are you? Tell me quickly, or else I shall devour you." కర్కటి ఇలా అరిచింది. ఓ అంటే వర్మ్స్ అంటే పురుగులని వాళ్ళని అడ్రస్ చేసింది. మీరు ఇక్కడ ఎందుకని ఇలా తిరుగుతున్నారు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే ఓ పురుగులారా అని. ఈ దట్టమైన అడవిలో ఈ రాత్రప్పుడు ఎందుకు తిరుగుతున్నారు? The king and the minister beheld her dreadful form, and without being perturbed in the very least, the minister said to her. వాళ్ళు ఏమి కూడా అంటే ఎంతో పెద్ద శరీరంతో ఉన్న ఆ కర్కటిని చూసి వాళ్ళేమి కూడా కన్ఫ్యూజ్ అవ్వలే, అంటే ఏమాత్రం చలించకుండా ఆ మినిస్టర్ ఇలా చెప్తున్నాడు, మంత్రి ఇలా చెప్పాడు. "Oh demoness, why are you so angry?" అంటే ఓ రాక్షసి, నీకెందుకంత కోపం? To seek food is natural to all living beings. ఆహారం వెతుక్కోవడం అన్నది జీవులందరికీ సహజమే. And in performing one's natural functions, one need not be bad tempered. తన సహజమైన ప్రవృత్తి అయిన ఆకలి కోసం వెతుక్కోవడం అనడానికి ఒక వ్యక్తి అంత కోపం అంటే ఎవరు అంత కోపం తెచ్చుకోక్కర్లే. ఆహారం వెతుక్కోవడానికి కోపం ఎందుకు? శ్లోకం ఉంది. సంరంభ ద్వార మృత్యుస్య సమతా స్వచ్ఛయాధ్య యుక్తాచ వ్యవహారిణ్య స్వార్థః ప్రాజ్ఞేన సాధ్యతే. Even selfish ends are gained by the wise by appropriate means and appropriate behavior or action. అది స్వార్థపూరితంగా అంటే ఏంటి, ఆకలి దప్పులు ఇలాంటివి తీర్చుకోవడం అనే కోరికలు కూడా ఒక పద్ధతి ప్రకారం సరియైన పద్ధతి ద్వారాను సరియైన మార్గాల ద్వారాను తీర్చుకోవచ్చు. దానికి వేరే రకమైన దుర్మార్గ మార్గాలు అవసరం లేదు.
After they give up anger and mental agitation and resort to equanimity and clear mind. తర్వాత వాళ్ళు కూడా గట్టిగా కోపంగా అన్నారు, కానీ వాళ్ళు కూడా కోపం అన్ని వదిలేసి ఒక సమమైనటువంటి ఒక స్వచ్ఛమైన మనసులోకి వచ్చేసారు. అది మీనింగ్ మేడం శ్లోకానికి. We have seen, sorry, మీనింగ్ ఇదంతా ఇంతవరకు మీనింగ్ అన్నమాట, కంప్లీట్ అయింది. డాక్టర్ ఏంటి మరి అందులో ఏం చెప్తున్నారంటే తన యొక్క నీడ్స్ తీర్చుకోవడానికి, అంటే శారీరకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికల కోసం కూడా చెడు మార్గాలు తొక్కక్కర్లేదు, మంచి మార్గాల్లోనే పొందొచ్చు అన్నది శ్లోకం తాత్పర్యం. తర్వాత after they give up anger and mental agitation and resort to equanimity and clear mind. అంటే బహుశా కింగ్ అని మినిస్టర్ ని ఇంకా అంటే మంచి మార్గాలతోటి వాళ్ళు పొందుతారు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమత్వ దృష్టిని పొందుతారు, కోపాన్ని అలాంటివన్నీ వదిలేసి అని అర్థం. We have seen thousands of insects like you and have dealt justly with them. Dealt justly, JUSTLY, with them. We have seen అంటే మేము ఎన్నో రకాలైనటువంటి కీటకాలను, క్రిమి కీటకాలను చూసాం. అవేమో వాటి ఎంతో చక్కగానే అంటే న్యాయపూర్వకంగానే వాటితోటి వ్యవహరిస్తాయి, వాటి ఆహారంతో అని. For it is the duty of a king to punish the wicked and protect the good. ఎందుకంటే రాజుకి క్షత్రియ ధర్మం ఏమిటి అంటే క్రూరమైన వాళ్ళని శిక్షించి మంచి వాళ్ళని రక్షించడం. Give up your anger and achieve your end by resorting to tranquility. కోపాన్ని నువ్వు అధిగమించి, అంటే కోపాన్ని వదిలేసి నువ్వు శాంతిని పొందు. Such indeed is appropriate conduct. అదే సరి అయినటువంటి అంటే కాండక్ట్ కి తెలుగులో ఏమంటారు, శీలం. అలా ఉండడమే సరి అయినటువంటి పద్ధతి. Whether one is able to achieve one's ambition or not, one should remain peaceful. తను కోరుకున్నది తనకు దొరికినా లేకపోయినా ఏ వ్యక్తి అయినా సరే శాంతంగానే ఉండాలి. హలో, వినబడలేదా? వినబడి మధ్యలో కట్ అయిపోయింది మేడం మీ వాయిస్. అంటే తను కోరుకున్నది తనకు దొరికినా లేకపోయినా ప్రతి వారు శాంతిగానే ఉండాలి. Ask of us what you will have, for we have never turned a beggar away empty handed. అసలు నువ్వు అడుగు ఇంకేం కావాలన్నది, ఎందుకంటే భిక్షాటన చేసే వాడిని ఎవరిని మేము ఖాళీ చేతులతో పంపించలేదు. Karkati greatly admired the courage and wisdom of the two men. కర్కటి వాళ్ళకున్నటువంటి ధైర్యాన్ని, వాళ్ళకున్న జ్ఞానాన్ని ఆవిడ ఎంతో అభినందించింది. She thought, let me utilize this. చెప్పండి. మనసులో అభినందించుకుంది అనమాట. ఆవిడ ఇలా ఆలోచించింది, let me utilize this opportunity to clear the doubts that are in my mind. సరే, ఈ అవకాశాన్ని నా మనసులో ఉన్న కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వాడుకుంటాను. ఏంటంటే ఇలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళు వచ్చారు కదా, ఇప్పుడు నా సందేహాలు తీర్చుకుంటానని నేను అనుకుందాడు. For he is surely a fool who, having the company of a wise man, neglects to clear his doubts. ఒక జ్ఞాని యొక్క సాంగత్యం ఉన్న తనకున్న సందేహాలు తీర్చుకునే వాడు ఒక మూర్ఖుడే. అంటే జ్ఞానులు దొరికినప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి సందేహాలు తీర్చుకోవడం అజ్ఞానులు చేయవలసిన పని. అటువంటి అవకాశాన్ని విడుచుకోకూడదు. జ్ఞానులు దొరకడమే కష్టం. She said to them,
ఆవిడ వాళ్ళతో ఇలా అంది. If you two are men not possessed of self-knowledge, then in accordance with my inherent nature, I shall devour you both. మీకు ఆత్మజ్ఞానం లేకుండా ఉన్నటువంటి అజ్ఞానులైతే నేను మీ ఇద్దరిని మింగేస్తాను. In order to determine this, I shall ask you some questions. Give me the right answers. ఇది నేను నిర్ణయించుకోవడానికి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వండి. అంటే ఆత్మజ్ఞానులు కాకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అంటూ. మీరు ఆత్మజ్ఞానులా కాదా అని తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి అని అంటుంది. O king, what is it that is one and yet is many? రాజుగారిని ప్రశ్నించింది. ఓ రాజా, ఒక్కటే ఉండి ఎన్నో విధాలు ఎన్నిటిగానో అయిపోతుంది. అది ఎన్నో విధాలుగా ఉంది, ఒకటిగాను ఉంది. అది ఏమిటి? And in which millions of universes merge. దేంట్లో అనంతమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి జగత్తులు కలిసిపోతూ లీనమైపోతూ ఉంటాయో అదేమిటి? What is that? What is it that is pure space? ఏది పవిత్రమైనటువంటి స్పేస్ అంటే స్థలం, శూన్య స్థితి ఏదో అది చెప్పున్నాడు. Though it appears to be not so. అది అలా కనబడకపోయినా అదేమిటది? What is it that is me in you and that you are in me? నీలోని నాలోని ఉన్నది ఏమిటి? కామన్ గా నాలో ఉన్నది నీలోని, నీలో ఉన్నది నాలోని అయినది ఏమిటి? What is it that moves yet does not move? కదులుతోంది కదలదు, అదేంటి? కదిలినా కదలందే అది, అదేమిటి? What is it that is a rock though conscious? అది అంటే దానికి చైతన్యం ఉన్నా సరే ఒక రాయిలాగా పడి ఉంటుంది, ఏమిటది? And what plays wonderful tricks in empty space? శూన్యంలో అనంతమైనటువంటి మాయలు చేయగలిగేది ఏమిటి? What is it that is not the sun and the moon and the fire and yet eternally shines? ఏది సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం కాకుండా నిరంతరాయంగా ప్రకాశించేది ఏంటి? What is that atom that seems to be far and yet so near? ఆ పరమాణు అన్నది ఏమిటి? అది చాలా దూరంగా కనిపిస్తున్నా చాలా దగ్గరగానే ఉన్నది. What is it that is of the nature of consciousness and yet is not knowable? చైతన్య స్వరూపాన్ని పొంది మనకు తెలియకుండా ఉండేటటువంటిది ఏమిటి? What is it that is all and yet is not any of these? అంతటిలోని ఉంది, ఏ ఒక్కటితోటి దానికి సంబంధం లేనిది ఏంటి? ఏ ఒక్కటి అది కాదు, అదేమిటి? What is it that thought it is the very self of all? ఏది అందరిలోని ముఖ్యమైనటువంటి ఆత్మగా ఉన్నది? Is willed by ignorance and is regained after many lifetimes of intense and persistent effort. ఏంటి? మళ్ళీ మొదట్లో అర్థం అవ్వలేదు, వినబడలేదు సరిగ్గా. Willed, VEILED, Parama. వీల్ కాదు, Veiled by ignorance and is regained after many lifetimes of intense and persistent effort. ఏమిటి? అంటే ఒక పొరతోటి కప్పబడిపోయి ఎన్నో జన్మల తీవ్ర సాధన వల్ల పొందగలిగేది ఏమిటి? What is it that is atomic and yet contains a mountain within it?
ఏదది అది కేవలంగా పరమాణు అంత చిన్నది, కానీ ఒక మహత్తరమైనటువంటి ఒక పెద్ద పర్వతాన్ని కూడా తనలో ఉంచుకోగలదు. అదేమిటి? And that transforms the three వినబట్ట worlds into a blade of కాదు కాదు తులసిరామ్ గారు, మీ సౌండ్ ఏదో వేరేగా వినిపిస్తుంది. glass. అలా లాంగ్ ప్రొలాంగ్డ్ గా వినబడుతుంది. And that transforms వినబట్టంలే. ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే. ఒక నిమిషం టైం ఇస్తారా, నేను వేరే డేటాకి మారుస్తాను. ఓకే ఓకేనా ఇప్పుడు? ఇప్పటికి ఓకే. And that transforms the three worlds into a blade of grass. అది 3 లోకాలని కూడా ఒక గడ్డి పోచలాగా మార్చగలదు. అదేమిటది? What is it that, without ever renouncing its atomic nature, appears to be bigger than the biggest mountain? ఏదైతే తనకున్నటువంటి పరమాణు యొక్క అనే స్వభావాన్ని వదలకుండానే ఒక పెద్ద పర్వతంగా కనబడగలదు. అదేమిటి? What is that atom in which the entire universe rests like a seed during the cosmic dissolution? ఆ పరమాణు ఏమిటి? అందులో పూర్తి విశ్వం అంతా అందులో ఉంది. ఎలా అయితే ఒక చిన్న బీజంలో అంటే విత్తనంలో ఒక చెట్టు అంతా ఉన్నట్టుగా మొత్తం అంతా కూడా ఉన్నది ఏమిటి? మరొకసారి చదవండి. వాట్ ఈస్ దట్? What is that atom in which the entire universe rests like a seed during the cosmic dissolution? అది అంటే కాస్మిక్ డిజల్యూషన్ అంటే ప్రళయం టైంలో ఈ మొత్తం ఈ జగత్తంతా కూడా దాంట్లో ఒక చిన్న విత్తనాల్లాగా రెస్ట్ తీసుకుంటుంది. అది ఏమిటిది? What is it that is responsible for the function of all the elements in the universe? మన మొత్తం విశ్వంలో అన్ని కూడా పనిచేయడానికి మూలమైనటువంటిది ఏమిటి? అన్ని మూలకాలు అంటే అన్ని ఇక్కడ ఎలిమెంట్స్ అంటే మూలకాలనే కాదు, అన్ని రకాలైనటువంటివి మొత్తం అంతా జగత్తు ఫంక్షనింగ్ కి మూలం ఏమిటి? Though it does nothing at all. అది ఏమీ చేయకపోయినా అన్నిటికీ చేయడానికి మూల కారణమైనది ఏమిటి? Of what are the seer, the sight and the seen made? What are the seen? What are the seer? SEER. Seer అంటే చూసేవాడు. The sight and the seen made. చూడబడే దృశ్యం అది అన్ని దేంతో ఉన్నాయి అంటే చూడబడేవాడు ఇదంతా కూడా దేంతో ఉంది? దేంతో అంటే అవన్నీ దేంతో తయారయ్యాయి? వాట్ ఈస్ అవన్నీ మేడ్ అన్నారు కదా. What is it that veils and reveals the threefold manifestation? వాట్ ఈస్ ఇట్ దట్ వెయిల్స్ కదా, VEILS. అది పొరలతోటి ఉన్నది. అండ్ రివీల్స్ the threefold manifestation. 3 రకాలైనటువంటి ఏమంటారు మేనిఫెస్టేషన్ ని 3 రకాలుగా అవతరిస్తూ ఉంటుంది. ఏమిటది అంటే నిరంతరం కప్పబడి ఉంటుంది, కానీ అది 3 రకాలుగా ఉద్భవిస్తూ ఉంటుంది. మేనిఫెస్ట్ అంటే అవతరించడం. In what is the apparent threefold division of time established? ఎందులోని 3 రకాలైనటువంటి కాలము అనేవి డివిజన్ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవి ఎందులో ఉన్నాయి? What is it that comes into manifestation and vanishes alternatively? కమ్స్ ఇంటూ మేనిఫెస్టేషన్ అంటే ఒక సృష్టిగా అది ఉద్భవించి, వాట్ ఈస్ ఇట్ దట్ కమ్స్ ఇంటూ మేనిఫెస్టేషన్ అండ్ vanishes alternatively?
ఉద్భవించడం తిరిగి అది అదృశ్యం అయిపోవడం, అది జరిగేది ఏమిటి, దేని వల్ల? అంటే అది ఉద్భవించి మళ్ళీ అది అదృశ్యం అయిపోతూ ఉంటుంది, ఏమిటది? The minister replied. ఎన్ని క్వశ్చన్లు ఒకసారి అడిగిసిందా? అంటే అక్కడ కనీసం త్రిపుర రాష్ట్రంలో ఆ రాక్షసుడు కనీసం ఒక క్వశ్చన్ తర్వాత ఆన్సర్ ఇచ్చాక మరో క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ అన్ని క్వశ్చన్లు ఒకేసారి అడిగింది. కానీ ఇంత తనకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం ఒక్కసారిగా పండించి చూపించేసింది. అన్ని many points in it in a single paragraph, 2 paragraphs. అవును, అంటే దీని అంతటికి ఒకటే ఆన్సరు, కానీ ఇన్నోటి ప్రశ్నలు అడిగింది. సరే. అవును. Minister replied, I shall surely answer your questions, O lady. నేను తప్పనిసరిగా మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. For that to which all your questions refer is the supreme self. ఈ ప్రశ్నలన్నింటి కూడా కేవలంగా ఆ పరమాత్మనే ఆన్సర్ ఇస్తున్నాయి, దానికే రిఫర్ చేస్తున్నాయి. అంటే అని ప్రశ్నలన్నిటికీ ఆన్సరు ఆ ఉన్నతమైనటువంటి ఆ పరమాత్మ తత్వం లేదా పరబ్రహ్మ తత్వానికే రిఫర్ చేస్తున్నాయి. అంటే దానికోసమే ఉన్నాయి ఈ ప్రశ్నలన్నీ. That self is subtler than even space. అంటే ఆ ఆత్మ ఈ శూన్యం కంటే, మనకి కనిపించినటువంటి శూన్య స్థితి కంటే కూడా సూక్ష్మతరమైంది. Since it has no name and cannot be described. ఎందుకంటే దానికి పేరు లేదు, దాన్ని వర్ణించలేము. And neither the mind nor the senses can reach it or comprehend it. మనస్సుతో గాని ఇంద్రియాలతో గాని దాన్ని అర్థం చేసుకోలేము. ఇంద్రియాలతో దాని దగ్గరికి వెళ్ళలేము, మనస్సుతో దాన్ని అర్థం చేసుకోలేము. It is pure consciousness. అది పూర్తిగా పవిత్రమైనటువంటి చైతన్యమై ఉంది. The entire universe exists in the consciousness that is atomic. ఈ మొత్తం జగత్తంతా కూడా అదే చైతన్యంలో ఉంది. అది సూక్ష్మంగాను ఉంది, స్థూలంగాను ఉంది. Even as a tree exists within the seed. ఉదాహరణగా ఒక చెట్టు ఒక్క చిన్న విత్తనంలో ఎలాగైతే ఉందో అలాగే ఈ జగత్తంతా కూడా దాంట్లోనే ఉంది, ఆ చైతన్యంలోనే. But then the universe exists as consciousness and does not exist as the universe. అంటే ఈ జగత్తంతా ప్రజ్ఞాస్థితిలో అంటే చైతన్య రూపంలోనే ఉంది, కానీ అది అందులో జగత్ రూపంలో అందులో లేదు. That consciousness exists, however, because such is the experience of all. అటువంటి ప్రజ్ఞ అంతటా ఉంది, ఎందుకంటే అదే అనుభూతి పరంగా అందరికీ అనుభూతిలోకి వచ్చేది అదే. దట్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్, మళ్ళీ చెప్పండి. However, because such is the experience of all. అందరి అనుభూతి అదే, ఒక్క కాన్షియస్నెస్ అన్నదే ఉంది. అంటే చైతన్యము, పరబ్రహ్మ స్వరూపము, దానికి ఏం పేరు పెట్టినా ఒకటి, అదొక్కటే ఉంది. And since it alone is the self of all. అదే అందరికీ ఆత్మతత్వమై ఉంది. ఆ పరమాత్మతత్వమే, ఆ పరబ్రహ్మతత్వమే అందరిలో ఆత్మగా కూడా ఉన్నది. Since it is, all else is. అది ఉండబట్టే సమస్తము ఉంది. That self is empty like space. ఆ ఆత్మ ఎలా ఉంటుంది అంటే ఎంటీగా, అక్కడ ఏమి కనబడదు అనమాట, ఒక శూన్యావస్థలో ఉంటుంది. But it is not nothingness. అలా అని అది ఏమీ నథింగ్, ఏమీ లేకపోవడం ఏం కాదు అది. Since it is consciousness.
అందుకే అది అనంత చైతన్యమై ఉంది. It is, yet because it cannot be experienced by the mind and senses, it is not. అది లేదు అని ఎందుకంటామంటే అది ఇంద్రియాలతో దాన్ని పట్టుకోలేము, మనస్సుతో దాన్ని వర్ణించలేము, అందుకని అది లేదు అన్నట్టు ఉంటుంది. It being the self of all, it is not experienced bracket lo as the object of experience by anyone. అదే మనుషుల అంటే జీవులన్నిట్లో ఆత్మగా ఉంది, వాళ్ళ చేత అనుభూతిలోకి రాదు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. Though one, it is reflected in the infinite atoms of existence and hence appears to be many. అది ఒకటే అయినా ఈ జగత్తులో ఎన్నో వేలాది పరమాణువులలోని వస్తువులలోని అది చాలా వాటిలాగా కనిపిస్తుంది. అంటే ఒకే ఒక చైతన్యం ఎన్నో రూపాల్లో ఉన్నట్టు, ఎన్నో రూపాలు ధరించినట్టుగా కనిపిస్తుంది. అది ఒక్కటే అయి ఉంది. This appearance is, however, unreal, even as bracelet is an imaginary appearance of gold, which alone is real. అంటే ఎన్నో నగరాల్లో ఒకే బంగారం ఉన్నట్టుగా ఇది కనబడడానికి ఎన్నిట్లోనో ఎన్నో రూపాలలో కనిపిస్తుంది, ఉన్నది ఒకటే, ఒకే చైతన్యం ఎన్నో రూపాల్లో కనిపిస్తుంది, కానీ అది ఒక్కటే ఉంది, చైతన్యం ఏకమాత్రంగానే ఉంది, ఇన్ని రకాలుగా అది డివైడ్ అయి లేదని. But the self is not unreal. కానీ మిగతావన్నీ అన్రియల్ అంటే నిజం కాకపోయినా ఆత్మతత్వము లేదా చైతన్యము అన్నది మాత్రం సత్యమే, అది మాత్రం సత్య స్వరూపంగా ఉంది. మిగతావేవి కూడా సత్యం కాదు, కనబడే జగత్తంతా సత్యం కాదు. ఇక్కడ శ్లోకం మొత్తం అన్నిటికీ సమాధానం చెప్పేసాడు. సర్వాత్మకత్వాన్నై వాసౌ శూన్యో భవతి కర్హిచిత్ యదస్తి నా తదస్తితి వక్త మంతా ఇది స్మృతః. ఒకటే ఎన్నో రూపాల్లో సర్వాత్మతత్వం అంటే అన్నిట్లోని ఆత్మతత్వంగా ఉన్నది ఒకటే. చదవండి, మీనింగ్ ఉంది కదా. ఇట్ ఈస్ నాట్ ఎ వాయిడ్ ఆర్ నథింగ్నెస్. అది శూన్యమేమీ కాదు, నథింగ్ కూడా కాదు. ఫార్ ఇట్ ఈస్ ద సెల్ఫ్ ఆఫ్ ఆల్ అండ్ ఇట్ ఈస్ ద వెరీ సెల్ఫ్ ఆఫ్ వన్ హూ సేస్ ఇట్ ఈస్ అండ్ ఆఫ్ వన్ హూ సేస్ ఇట్ ఈస్ నాట్. అది అందరిలోని ఆత్మతత్వంగా ఉంది. కొంతమంది అది ఉందంటారు, కొంతమందికి అది లేనట్టు కనిపిస్తుంది. ఎవరైతే ఉందని వెళ్తారో వాళ్ళకి అది ఉంది, ఎవరైతే లేదనుకుంటారో వాళ్ళకి లేదు. Moreover, its existence can be experienced indirectly, just as the existence of camphor can be experienced by its fragrance. అది ఉంది అని ఎలా తెలుస్తుందంటే, అక్కడ కర్పూరం ఉందనుకోండి, వాసన వల్ల ఇక్కడ కర్పూరం ఉందని మనకి ఎలా తెలుస్తుందో, ఇక్కడ ఆత్మతత్వం ఉంది అనేటటువంటి అనుభూతి మాత్రం అందరికీ తెలుస్తూ ఉంటుంది. It alone is the self of all as consciousness. అది కేవలంగా అందరిలో ఆత్మతత్వంగా ఉంటూ చైతన్య రూపంలో ఉంది. And it alone is the substance that makes the world appearance possible. అది ఒక్కటి వల్లే ఆ ప్రపంచం అనేది దృశ్యమాత్ర ప్రపంచం కనిపిస్తుంది. దృశ్యమాత్రంగా ఈ జగత్తంతా కనిపిస్తుంది, కేవలంగా దాని కారణంగానే. In that infinite ocean of consciousness, whirlpools known as the three worlds arise spontaneously and naturally. ఆ అనంతమైనటువంటి ఆ చైతన్యంలోంచే ఈ మూడు రకాలైనటువంటి జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి, లయం అయిపోతూ ఉంటాయి వాటి అంతట అవే.
even as whirlpools are caused by the very nature of the running water. పూల్స్ కదండి, POOLS. Whirlpools, సుడిగుండాలు మేడం. వరల్డ్ పూల్స్. వరల్డ్ పూల్స్ అంటే సుడిగుండాలు కదా. సుడిగుండాల లాగా ఈవెన్, మళ్ళీ చదవండి. Even as whirlpools are caused by the very nature of the running water. అది అసలు సుడిగుండాలు కూడా ఆ ప్రవహించేటటువంటి నీళ్లలో వాటంతటవే ఉద్భవిస్తూ ఉంటాయి. Because this consciousness is beyond the reach of the mind and senses. ఇది ఈ కాన్షియస్నెస్ అంటే ఈ చైతన్యం అన్నది ఇంద్రియాలతో పట్టుకోలేము, కళ్ళకు కనబడదు, వినబడదు, ముట్టుకోలేము, ఏ ఇంద్రియంతో కూడా దాన్ని గ్రహించలేము, మనస్సు కూడా అది అందదు. అందుకని కొంతమందికి ఇది లేనట్టు కనిపిస్తుంది, అది లేదు అంటే దాన్ని ఇంద్రియాలతో పట్టుకోలేము, మనస్సుతో పట్టుకోలేము కనుక లేనట్టు ఉంటుంది. కానీ అది ఎలా అయితే ఒక గదిలో ఒక క్యాంఫర్ అంటే కర్పూరం ఉంటే వాసన ఎక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటుంది, అలాగా దాని పరిమళం వల్ల తెలిసిపోతుంది. అలాగా ఈ చైతన్యం కూడా ఏదో ఒక రకంగా మనకు తెలుస్తుంది. ఇంద్రియాలకు తెలియదు, మనసుకు తెలియకపోయినా ఉన్నదన్నది మాత్రం తెలుస్తూ ఉంటుంది. It seems to be a void. అది కేవలం శూన్యంలా కనబడుతుంది, చూడ్డానికి అంటే కనిపించడానికి శూన్యంలాగే ఉంటుంది. But since it can be known by self knowledge, అది ఆత్మజ్ఞానం వల్ల దాన్ని తెలుసుకోగలం. it is not a void. అందుకని దాని వల్ల తెలిసిన ఆత్మజ్ఞానం వల్ల తెలిసిన తర్వాత అది శూన్యం కాదని తెలిసిపోతుంది. శూన్యంలా కనిపించినా అది శూన్యం కాదు. On account of the indivisibility of consciousness, I am you and you are me. ఈ చైతన్యానికి ఇండివిజిబిలిటీ అంటే ఏమీ కూడా అది ముక్కలుగా అవ్వకపోదు, అది ఏకమాత్ర చైతన్యం కనుక నాలో నువ్వున్నావు, నీలో నేనున్నా. But the indivisible consciousness itself has become neither I nor you. అయితే ఆ చైతన్యం మాత్రం నేనుగా నువ్వుగా ముక్కలై మాత్రం లేదు, అది అంతా ఒకటిగానే ఉంది. When the wrong notions of you and I are given up, నువ్వు వేరు నేను వేరు అనే భావాన్ని ఎప్పుడైతే వదిలేసామో, there arises the awareness that there is neither you nor I nor everything. ఇప్పుడు మనకు అలాంటి ఒక ఎరుక వస్తుంది, నువ్వు గాని నేను గాని ఇంకేది కూడా భిన్నంగా లేదు, అంతా కూడా ఏకమాత్ర చైతన్యంగానే ఉంది అనేది తెలుస్తుంది. Perhaps it alone is everything. ఇంకా చెప్పాలంటే అది ఒక్కటే ఉంది, అదే సమస్తాన్ని, అదే సమస్తము చైతన్యం ఒక్కటే ఉంది, ఇంకేమీ లేదు. The self, being infinite, moves not ఇన్ఫైనైట్ తర్వాత ఏంటండి? మూవ్స్ moves not though moving, and yet is forever established in every atom of existence. అంటే అది కనబడుతుంది, ఆత్మ చైతన్యం కదులుతున్నట్టు, కానీ అది కదలకపోయినా కదులుతున్నట్టు కనబడుతుంది. అది అన్నిటిలోని స్థిరంగా అన్నిటికీ ఆధారమై ఉంది. The self does not go, nor does it ever come. ఈ ఆత్మచేతనం అన్నది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి రాదు. For space and time derive their meaning from consciousness alone. ఈ స్థలం అంటే ఒక ప్రదేశం అన్నది గాని సమయం అన్నది గాని ఆ చైతన్యంలోంచే ఉద్భవిస్తున్నాయి. Where can the self go when all that is within it? అంత సమస్తము తనలో ఇముడ్చుకున్నటువంటి ఆ చైతన్యం ఎక్కడికని వెళ్ళగలదు, ఆ ఆత్మ ఎక్కడికని వెళ్తుంది, అంతా తనలోనే ఉంది. Madam, I have a question here. Yes. క్వశ్చన్ ఒకటి లేకపోతే
తులసిరామ్ గారు. క్వశ్చన్ ఒకటి మేడం. లేకపోతే మనకి బాగుండదు. అంటే ఇట్ విల్ డెకరేట్. ఓకే. ఓకే. ఏంటంటే ఈ మనం వచ్చి టైం సెన్స్ వచ్చింది మైండ్ లోనే జనరేట్ అవుతుందని చెప్పినట్టు గుర్తు నాకు. కానీ ఇక్కడ వచ్చి ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద కాన్షియస్నెస్ అలోన్ అని అంటున్నారు. మరి మైండ్ ఎక్కడి నుంచి బికమింగ్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. ఆర్ గోయింగ్ దేర్ ఓన్లీ. అన్ని అక్కడి నుంచి వస్తాయి. ఇది త్రిపుర రహస్యంలో దీనికి డైరెక్ట్ గా చెప్పబడింది కూడా. అంటే దేశ కాలములు కూడా దాంట్లోనే వస్తున్నాయి అని. అంటే ఆత్మ చైతన్యంలోనే ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్స్. If a part is taken from one place to another, the space within does not move from one place to another. ఏంటండి వాక్యం మరొకసారి చదవండి, మొదట్లో వినబడలేదు. If a part is taken from one place to another, the space within. ఒక ముక్క ఒక ప్లేస్ లో ఒక దాంట్లో ఉన్నటువంటి ముక్కను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళినా అందులోపల ఉన్నటువంటి ఆ స్థలం ఎక్కడికి మూవ్ అవ్వదు. For everything is forever in space. అంటే స్పేస్ లోంచి ఒక ముక్కను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళినా అది ఎప్పుడు కూడా అది ఎందుకంటే అన్ని కూడా స్పేస్ లోనే ఉన్నాయి. స్పేస్ అంటే ఇక్కడ మనం శూన్యం ఉందామా, అలా అంటే మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. శూన్యంలోనే సమస్తం ఉన్నాయి. లేదా అంటే ఇక్కడ స్థలము, శూన్యము అలాంటి పేర్లు దానికి మీనింగ్ ఇస్తారనమాట. అందుకని అందులోనే ఆ సమస్తం ఉంది. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే సమస్త చైతన్యం, ఏకమాత్ర చైతన్యంలోనే సమస్తము ఉన్నాయి. అది కదులుతున్నట్టు ఇవి కదులుతాయి కానీ అది కదలటలేదు. మూమెంట్ ఆ చైతన్యానికి ఏమీ లేదు, అది ఎప్పుడు స్థిరంగా ఉన్నాయి. అలా అని ఇలాంటి కదలిక లేదు కానీ అక్కడ దాంట్లో కూడా కదలిక ఉందని ఒక దగ్గర చెప్పారు కదా. అంటే అది ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది. కానీ మామూలుగా అందులో ఉన్నటువంటి ఆ చైతన్యంలో ఉన్న చైతన్య రూపమైనటువంటి మనిషి కదులుతున్నాడంటే చైతన్యం కదిలినట్టు కాదు, అది చెప్తున్నారు. The minister continued. ఇంకా మినిస్టర్ లా చెప్తున్నాడు. అంటే మంత్రి తన సమాధానం అన్ని ప్రశ్నలు అడిగింది ఆవిడ. The self, which is of the nature of pure consciousness, seems to be inert and insentient when it is apparently associated with inertia. అంటే జడంతో కలిసినప్పుడు ఈ ఆత్మ చైతన్యం కూడా జడంలా కనిపిస్తుంది. అంటే దానికి కూడా ఏ రకమైనటువంటి ఈ స్పర్శ అలాంటి సంబంధాలు ఇన్సెన్షియంట్ అంటే అది, అంటే దానికి ఇంద్రియాలతో పొందలేని దానిలాగే అది కూడా జడంగా కనిపిస్తుంది. అది జడంలో కలిసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ శరీరం అనే దాంతో ఆత్మ కలిసినప్పుడు అది కూడా జడరూప స్థితిలోకి వచ్చేస్తుంది. In infinite space, this infinite consciousness has made infinite objects appear. ఈ అనంతమైనటువంటి ఈ శూన్యంలో ఈ అనంత చైతన్యం అన్నది అనంతమైనటువంటి వస్తువులని కనబడేటట్టు చేస్తుంది. Though all this seems to have been done. ఇవన్నీ కూడా ఎన్నో రకాలుగా కనిపిస్తున్నా అదొక్కటే ఉంది, అదొక్కటే ఇన్ని రకాలుగా మనకి కనిపిస్తుంది. ఆ చైతన్యం ఒక్కటే ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది. Such effect being a mere fancy, nothing has been done. అది కేవలంగా ఊహామాత్రంగానే గాని, అంటే కేవలంగా చైతన్యంలో జగత్తు భాసిల్లుతోంది అంటే అది ఒక అద్దంలో ప్రతిబింబం లాగే గాని అది నిజంగా లేదు. Hence, it is both consciousness and inertia, the doer and the non-doer. అందుకని అది కర్తగాను అకర్తగాను ఉంది. అంటే అది ఒక టైంలో పూర్తి చైతన్యం రూపంలో ఉంటే అది ఒక టైంలో జడంగా కూడా ఉన్నాడు. అంటే జడంలో అది ప్రవేశిస్తే జడంలా ఉంటుంది,
అలాగా డూయర్ అంటే పని కర్తగా కూడా ఉంది. అంటే అలా కనిపిస్తున్నాడు అని. The reality in fire is this self or consciousness. అసలు సత్యం ఏమిటంటే ఉన్నది ఒకే ఒక అనంత చైతన్యము లేదా ఆత్మస్వరూపం ఉన్నదే సత్యం, ఇంకేమీ లేవు. Yet the self does not burn, nor is it burnt. బీఓఆర్ఎనా Madam? బోర్నా బర్నా? Burn, కాల్చడం. ఆహా, ఈ ఆత్మని కాల్చబడదు, కాల్చలేము. It is a reality in all and infinite. అది అనంతమై ఉండి అదే సత్యమై ఉంది అందరిలో. It is the eternal light which shines in the sun, the moon, and the fire. ఒకసారి ఇన్ని కరోనాకి ఇన్ని ప్రశ్నలు వచ్చా అని. అంత పవర్ఫుల్ గా ఉంది. ఓకే, మరొకసారి చదవండి. It is the eternal light which shines in the sun, the moon, and the fire, but independent of them. అది అంటే సూర్యుడిలోని కాంతినిచ్చే, ఆ సూర్యుడికి కాంతినిచ్చేది చంద్రుడు, ప్రకాశించేది సూర్యుడు చేసేది అగ్ని ప్రకాశింపచేయడానికి మూల కారణమైంది అంటే ఈ చైతన్యమే. చైతన్యమే లేకపోతే సూర్యుడి నుంచి కాంతి రాదు, చంద్రుడి నుంచి రాదు, అగ్ని కూడా కాంతినివ్వలేదు. అంటే అవి వాటికి అవి జడములే, వాటిని చైతన్యం వల్లనే అవి ప్రకాశిస్తున్నాయి. చైతన్యం స్వయం ప్రకాశం. It shines even when these have set. అది అవన్నీ అస్తమించినప్పుడు కూడా ఆ చైతన్యం ప్రకాశిస్తూనే ఉంటుంది. It illumines all from within all. ఇది అన్నిటినీ ప్రకాశింపచేస్తూ వాళ్ళ లోపల ప్రకాశంగానే ఉంది, అన్నిటి లోపల ఉంటుంది. It alone is the intelligence that indwells even trees, plants, and creepers and preserves them. ఇది మాత్రమే అంతటిలో ఉన్న తెలివి. ఇంకా ఈ చెట్లు అంటే లతలు వీటన్నిటిలో కూడా ఆ చైతన్యమే ఉన్నది. That self or infinite consciousness is, from the ordinary point of view, the creator, the protector, and the overlord of all. మామూలు దృష్టిలో ఆ చైతన్యాన్నే మనం సృష్టికర్త అని, రక్షించేటటువంటి రక్షకుడని, అందరిలో మూడోది ఏంటంటే ప్రొటెక్టర్, అసలు విలీనం చేసే శివుడు అనాలి. అంతటికి అంటే సర్వేశ్వరుడని మనం అంటూ ఉంటాం. And yet, from the absolute point of view, in reality, being the self of all, it has no such limited roles. అందరిలో ఉన్నటువంటి అంటే జీవుల్లో ఒక ఆత్మగా ఉన్నా సరే అది పరిమితమైనటువంటి స్థితిలో లేదు. There is no world independent of this consciousness. ఏ లోకము కూడా ఈ చైతన్యం లేకుండా లేదు. అంటే ఏ విశ్వం, ఏ జగత్తు, ఏ లోకం సృష్టించబడినా అది జగత్తులోంచే ఉన్నది. అంటే జగత్తే ఆ లోకాలుగా భాసిల్లుతోంది, కానీ చైతన్యము లేనిదంటూ ఏ లోకము లేదు. Hence, even the mountains are in the atomic self. అది ఈవెన్ మనం అనుకున్న ఈ కొండలు, ఈ పర్వతాలలో కూడా ఆ చైతన్యమే ఉన్నది. In it rises the fantasies of a moment and of an epoch. అందులో ఫాంటసీ అంటే ఊహామాత్రంలో మనకి ఒక క్షణం లేకపోతే ఒక యుగము కూడా అందులోనే ఉన్నాయి. And these appear to be real time scales. రియల్ బై
appear to be real-time scales. టైం స్కేల్స్ అంటే ఇవన్నీ నిజంగానే మనకు కనిపిస్తున్నాయి. ఇవి కేవలంగా అందులోని ఉన్నా సరే అవి నిజము అన్నట్టుగానే మనకి దృశ్యంగా అలా దృశ్యమాత్రంగా సత్యంగా కనిపిస్తున్నాయి. అంటే అవి నిజానికి ఇవేవి లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి సత్యమని. Even as objects seen in a dream appear to be real at that time. ఎలా అయితే స్వప్నం చూసామనుకోండి, ఆ టైంలో అందులో కనిపించిన వస్తువులన్నీ ఆ స్వప్నంలో పులి చూసినా, పామును చూసినా, చెట్టును చూసినా అక్కడ నిజమనే అనిపిస్తుంది స్వప్నం ఉన్నంత వరకు. తర్వాత స్వప్నానంతరం లేనని తెలుస్తుంది. అలాగే ఈ జగత్తులో ఇదంతా నిత్యముగా సత్యముగా కనిపిస్తుంది, కానీ ఆ చైతన్యమే జగత్తుగా భాసిల్లుతుంది. అంటే అక్కడ ఏమి కూడా చైతన్యంలో అద్దంలోని ప్రతిబింబాల్లాగా ఉన్నది, కానీ అందులో అవి నిజంగా లేవు, కానీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. Within the twinkling of an eye, there exists an epoch. కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఒక యుగ కాలం జరిగిపోవచ్చు. Even as a whole city is reflected in a small mirror. ఎలా అయితే ఒక పెద్ద పట్టణం ఒక చిన్న అద్దంలో కనిపిస్తూ ఉంటుందో, అలాగే అంటే ఎంతో పెద్దది కూడా అందులో చిన్నగా అంటే చిన్న ప్లేస్ లో కనబడుతుంది. అంటే ఈ విధంగా చైతన్యంలో ఒక్క క్షణం అంటే కన్ను మూసి కన్ను తెరవడం అంతసేపు ఒక యుగం అయిపోతుంది. అంటే అది ఎలా అవుతుంది అని ఉదాహరణ చెప్తున్నారు. ఒక చిన్న అద్దంలో ఒక పెద్ద పట్టణం కనబడుతుంది. అలాగనే Such being the case, how can one assert the reality of either duality or non-duality? అది అలాంటి పరిస్థితులలో ఆ సత్యం రెండుగా లేదు అని గాని ఉంది అని గాని మనం చెప్పలేకపోతున్నాం. అంటే ఉన్నది ఒక్కటే అయిన చైతన్యం జగత్తుగాను కనిపిస్తుంది, కానీ జగత్తుకు మూలం కేవలంగా చైతన్యమే. అందుకని రెండుగా ఉన్నది అని చెప్పగలం, రెండుగా లేదు అని చెప్పాలి. ఎందుకంటే జగత్తు కేవలంగా చైతన్యంలోనే భాసిల్లుతుంది, అందుకని రెండుగా లేవు, కానీ కనబడ్డానికి రెండుగా కనిపిస్తున్నారు. జై గురుదేవ్. చంద్రశేఖర్ మేడం, ఏంటండి? ఇప్పుడు ఈ చైతన్యం ద్వారానే ఈ కొండలు పర్వతాలు ఇవన్నీ ఏర్పడినాయి అని అనుకుంటున్నాం కదా. చైతన్యమే భాసిల్లుతుంది అలాగా. ఇప్పుడు కొండలు ఈ ప్రకృతి అంతా కూడా వివిధ లోకాలు వివిధ అన్ని కూడా చైతన్యం ద్వారానే అని వచ్చింది కదా మనకి మేడం. మరి అట్లాగే ఇప్పుడు ఈ సృష్టి కూడా అంటే ఈ కనిపించేదంతా కూడా అట్లాగే అనుకోవడానికి వీల్లేదా? అంటే ఏర్పడడం అంటే సృష్టించబడలేదు, భాసిల్లుతోంది. దర్పణంలో అద్దంలో ప్రతిబింబం ఎలా ఉంది, అలాగనే చైతన్యం అనే అద్దంలో సృష్టి అలాగా ప్రతిబింబంలాగా ఉంది. అంటే ఇప్పుడు ఈ కొండలు వగైరా ఇప్పుడు మనం పర్వతాలు అనుకున్నది కూడా సృష్టిలో భాగాలే. సృష్టిలో భాగాలే. సృష్టిలో భాగాలు అన్నప్పుడు చైతన్యం ద్వారా సృష్టించబడ్డాయని అనుకోవడానికి లేదా? అది రిపీటెడ్ గా ఏం చెప్తున్నారండి, ఇవి సృష్టించబడలేదు, ఇవి ఉద్భవించబడలేదు, చైతన్యములో భాసిల్లుతోంది జగత్ అని చెప్పారు. అంటే జగత్తుకు అసలు అస్తిత్వమే లేదు, అది ఒక అద్దంలో ప్రతిబింబంలాగా భాసిల్లుతోంది, ప్రతిబింబానికి అస్తిత్వం లేదు, అలాగా భాసిల్లుతోంది. ఎక్కడ రిపీటెడ్ గా మనకి వశిష్ఠుల వారు కూడా చెప్పారు, ఇది పుట్టబడలేదు, సృష్టించబడలేదు, తయారవ్వబడలేదు, దాంట్లోంచి వేరే మార్పు చెంది చైతన్యం మార్పు చెంది ఉద్భవించలేదు, అది భాసిల్లుతోంది, చైతన్యంలో జగత్తుగా భాసిల్లుతోంది, అంటే ప్రకాశిస్తోంది. ఇప్పుడు మనం వెనకాల ఏమనుకున్నాం అంటే ఒక 2 minutes బ్యాక్ ఈ చైతన్యం ద్వారానే ఈ సర్వలోకాలు సర్వగ్రహాలు సృష్టించబడ్డాయి అనుకున్నట్టుగా ఒక్కసారి మనం దాన్ని అలా వాడేస్తూ ఉంటాం పదంలో, కానీ అవి సృష్టించబడలేదు. మనం అలా మాట్లాడడానికి అంటాం, చైతన్యంలోంచే జగత్తులు ఉద్భవిస్తున్నాయి, తిరిగి అందులోనే లయం అవుతాయి అని మనం మాట్లాడతాం, కానీ అవి మళ్ళీ
జగత్తులుగా భాసిల్లుతాయి, తిరిగి అందులోనే లయమైపోతాయి. ఇక్కడ ఉద్భవించడం అన్న ప్రక్రియ లేదు. త్రిపుర రహస్యంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఇక్కడ యోగ వాసిష్ఠంలో కూడా వశిష్ఠులు వారు చెప్తారు, జగత్తు ఉద్భవించలేదని, క్రియేట్ అవ్వలేదు. ఓకే, భాసిల్లుతోంది. అంటే మనం మాట వరుసకు అనేస్తాం, జగత్తు ఉద్భవించింది అంటాం గాని ఉద్భవించలేదు. ఓకే మేడం, జై గురు. చదవండి. This atomic self or infinite consciousness alone appears to be a moment or an epoch. అది అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక పరమాణువు గాను, తర్వాత చాలా పెద్దగా ఉన్నటువంటిది గాను కనబడే ఒకటే. అదే విధంగా ఒక్క లిప్త కాలము, ఒక యుగము కూడా అందులోనే ఉన్నాయి. అవి కూడా మళ్ళీ కేవలంగా ఫ్యాంటసీ అంటున్నారు, అంటే ఊహలోనే ఇవన్నీ. Near and far. వినబడలేదు. Near and far. నియర్ అండ్ ఫార్. ఓకే. And there is nothing apart from it. దూరమా దగ్గర, దానికి అతీతంగా, దానికంటే వేరుగా ఏమీ లేవు. ఉన్నది కేవలంగా చైతన్యమే లేదా ఆత్మస్వరూపమే. దాన్నే పరబ్రహ్మ స్వరూపమే, దృక్కు మాత్రమే, చిత్తు మాత్రమే. ఇవన్నీ దానికి ఒకదానికే పేర్లు. And these are not mutually contradictory in themselves. ఇవి ఒకదానికొకటి భిన్నంగా లేవు. ఏవి? చైతన్యము, దాంట్లోంచి భాషలే జగత్తు గాని, ఇంకేది గాని, సమయం గాని దానికంటే వ్యతిరేకంగా లేవు. దానిలోంచే అది భాషలుతోంది. ఇక్కడ శ్లోకం. యావత్ కటక సంవిత్తిః తావన్నాస్తీవ హేమత యావచ్చ దృశ్యతాపత్తి తావన్నాస్తీవ సా కళ. కలవండి, మీనింగ్ ఇచ్చాడు. As long as one sees the bracelet as a bracelet, it is not seen as gold. బ్రేస్లెట్ అంటే మనం బంగారంతో తయారు చేయబడిన ఏదైనా నగని, నెక్లెస్ అనుకుందాం. బ్రేస్లెట్ ని తెలుగులో ఏమంటారో నాకు అర్థం చెప్పలేకపోతున్నాను. అంటే ఒక గాజు అనుకుందాం, లేదా ఒక నెక్లెస్ అనుకుందాం. నెక్లెస్ గా చూస్తే వాటికి అందులో ఉన్న బంగారం కనబడదు, నెక్లెస్ యొక్క సౌందర్యమే కనిపిస్తుంది. But when it is seen that bracelet is just a word and not the reality, then gold is seen. ఎప్పుడైతే నగని, దాంతో తయారు చేయబడిన గాజులు, నెక్లెస్, ఇలాంటివి, బ్రేస్లెట్, ఇవన్నీ మనం చూసినప్పుడు అలా కాకుండా దాంట్లో ఉన్న బంగారాన్ని చూస్తే మనం బంగారమే కనిపిస్తుంది, కానీ నగలు అంత ముఖ్యంగా, అంటే దాని యొక్క ఆకారము అవి అంత ముఖ్యంగా మనకు కనిపించవు. అదంతా కేవలం బంగారమే కదా అని చూస్తాం. Even so, when the world is assumed to be real, the self is not seen. అలాగే ఈ జగత్తే నిజంగా ఉంది అన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని మనం చూడటం లేదు. ఇప్పుడు మనం అందరం చేసేది అదే, జగత్తునే చూస్తున్నాం కానీ ఆత్మస్వరూపాన్ని చూడటం లేదు. But when this assumption is discarded, the consciousness is realized. ఎప్పుడైతే మనం ఈ జగత్తు కేవలంగా చైతన్య స్వరూపం అని తెలుసుకున్నామో అప్పుడు మనకి జగత్తు కనబడదు, ఆ చైతన్యమే కనిపిస్తుంది. అందుకే జ్ఞాన దృష్టితో జగత్తు అంతా కూడా చైతన్యమే జగత్తుగా భాసిల్లుతోందని ఎప్పుడైతే తెలిసిందో, జగత్తుగా కనబడకుండా జ్ఞానం వల్ల మనకి చైతన్యంగానే కనిపిస్తుంది. అంటే ఎలా అయితే బంగారమే కనిపిస్తుందో ఇన్ని నగలలో, అలాగే చైతన్యం ఒక్కటే ఈ మొత్తం జగత్తులో ఇన్ని పదార్థాల వెనకాల ఉన్న చైతన్యాన్ని మనం చూడగలం. It is the all, hence real. ఇది అన్నిటికీ మూలం అయి ఉంది, సర్వము అయి ఉంది, అదే నిజము, అదే సత్యమై ఉంది. It is not experienced, hence unreal.
దాన్ని అనుభవించలేం గనక అది అసత్యం. సత్యము కూడా అసత్యము కూడా. సత్యమేమి, ఎందుకంటే జగత్తంతటికి జగత్తులు ఎన్ని విశ్వాలు సృష్టించబడిన ఆధారమై ఉన్నది అదే, అందుకని అది సత్యం. అసత్యం ఏమిటంటే దాన్ని మనం అనుభూతిలో పొందలేకపోతున్నామని అసత్యంగా ఉంటుంది. ఇక్కడ ఆపుదాం మేడం. సమయం అయిపోయిందా? సరే, అందరికీ నమస్కారం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? నమస్తే అమ్మా. కరెక్ట్ మేడం, నమస్కారం. సందేహం ఏమైనా ఉందా? నమస్తే అమ్మా. ఇదే పాయింట్ రిపీట్ అవుతుంది కాబట్టి సందేహం కదా. మేడం నమస్తే మేడం. క్లియర్ గా ఉందండి, క్లియర్ గా ఉందండి. నమస్తే. అంటే అందరికీ ఇప్పుడు అర్థం అయిపోయింది కనుక అందరికీ క్లియర్ గా ఉంది.